హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అండ్ టీఎస్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం నుండి టెట్ మరియు డిఎస్సిలలో గత ప్రీవియస్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు. అందులో ఫస్ట్ క్వశ్చన్, కింది వానిలో శారీరక అవసరం ఆన్సర్ ఇస్ ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భావావేశ రంగానికి చెందినది ఆన్సర్ ఇస్ శీలస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి ఆన్సర్ ఇస్ నిరంతర పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి ఏది? మ్యాప్లను ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ చిత్ర ప్రతిమ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, పునరభ్యసన పద్ధతికి మరో పేరు పొదుపు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనపై తన ప్రయోగాలకు ఫజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త. ఆన్సర్ ఇస్ థార్ండైక్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఇస్ పావ్లవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి. ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఇస్ 125. నెక్స్ట్ క్వశ్చన్, కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ. కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆన్సర్ ఇస్ సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఆన్సర్ ఇస్ ఆత్మగౌరవ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాల సమయం తీసుకుంది. ఒక వారం తర్వాత ఆమె అదే జాబితాను పునరభ్యసించడానికి 1 గంట సమయం తీసుకుంది. అనిత పొదుపు గణన. ఆన్సర్ ఇస్ 25%. నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగానికి చెందనిది. ఇక్కడ చెందనిది అడిగాడు, గమనించగలరు. జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ప్రతిస్పందించడం. ఇది చెందనిది. చెందినవి ఏంటో చూద్దాం. అన్వయం, సంశ్లేషణ, మూల్యాంకనం. ఈ 3 చెందినవి. ఆప్షన్ 3 చెందనిది. నెక్స్ట్ క్వశ్చన్, రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టు పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం. ఇంకొకసారి చదువుతాను. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టు పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం. ఆన్సర్ ఇస్ స్థిరకాల వ్యవధులలో పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఆన్సర్ ఇస్ నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆన్సర్ ఇస్ సుల్తానా. నెక్స్ట్ క్వశ్చన్,
కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం. ఆన్సర్ మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆన్సర్ W.C. బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్, సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతడు బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం. ఆన్సర్ ఇస్ తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ మరియు సెకండ్ ఆప్షన్ రెండు సరైనవి అండి. CAT మరియు XXZ. ఆప్షన్ 2 BALL మరియు TUX పై రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. ఆన్సర్ ఇస్ రెడెంటిగ్రేటివ్ స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఇస్ మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఇస్ వివేచన. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణ అభ్యసన రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి ఇంకొకసారి చదువుతాను. అనుకరణ అభ్యసన రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి ఆన్సర్ తదాత్మీకరణ, అంతర్లీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఇస్ కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం. ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం. ఆన్సర్ ఇస్ ఉన్నత క్రమ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆన్సర్ ఇస్ స్వాభావీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకెళ్లే కార్యక్రమం ఏది? ఆన్సర్ ఇస్ గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపు నందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం. ఆన్సర్ ఇస్ 40%. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. ఈ వయస్సులలో కనబడుతుంది. ఆన్సర్ 3 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ క్వశ్చన్, ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం. ఏది? ఆన్సర్ సంవేదన స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. ఆన్సర్ ఇస్ విస్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. ఆన్సర్ ఇస్
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, మాతృ ఉత్సుకత అనేది ఆన్సర్ శారీరక అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. కింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది అడిగారు. ఆన్సర్ డెజావు. ధారణ పెంపొందించే పద్ధతులు ఏవంటే అతి అభ్యసనం, కొండ గుర్తులు ఉపయోగించడం, అవధానం. పై 3 సరైనవి, సరికానిది డెజావు అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత ఆన్సర్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏది? హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజని విస్మృతి శాతం. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజని విస్మృతి శాతం. ఆన్సర్ 47%. నెక్స్ట్ క్వశ్చన్, లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇతడి స్మృతి రకం. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడి స్మృతి రకం ఏది? ఆన్సర్ క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం ఏది? ఆన్సర్ రక్షణ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భావావేశ రంగమునకు చెందనిది అడిగారండి. ఇక్కడ ఆన్సర్ సునిశ్చితత్వం. ఇక్కడ భావావేశ రంగమునకు చెందినవి ఏంటో చూద్దాం. గ్రహించడం, శీలస్థాపన, వ్యవస్థాపన. ఈ 3 చెందనివి సునిశ్చితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని ప్రవచనం ఏది? సరికానిది అడిగారు. ఇక్కడ అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది అనేది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. పై 3 సరైనవి, 4th ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం. ఇంకొకసారి చదువుతాను. సంతోష్కు తనను అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం. ఆన్సర్ ఉద్దీపన సామాన్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఆన్సర్ పోల్చటం. నెక్స్ట్ క్వశ్చన్, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? ఆన్సర్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది. ఆన్సర్ పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్. నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్. ఆన్సర్ 20%. నెక్స్ట్ క్వశ్చన్, గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు.
ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు. నెక్స్ట్ క్వశ్చన్, గృహం బట్టలు అనేవి ఆన్సర్ ఈజ్ రక్షణ అవసరాలు. గృహం బట్టలు అనేవి రక్షణ అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపటం అనేది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పటమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి ఏది? ఆన్సర్ ఈజ్ తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆన్సర్ ఈజ్ శీల స్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? ఎబ్బింగ్హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? ఆన్సర్ 75%. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు అడిగారు ఇక్కడ. ఆన్సర్ బ్రూనర్. సంబంధం ఉన్నవారు మిల్లర్, డోలార్డ్, వాల్టర్స్ పై ముగ్గురు సంబంధించిన వారు. సంబంధం లేనివారు బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏది? ఆన్సర్ ఈజ్ అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. బదలాయించబడే ప్రక్రియ అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. ఆన్సర్ ఈజ్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి ఏది? విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ కార్యక్రమాయుత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్యపథక సోపానములలో మొదటిది ఏది? ఆన్సర్ ఈజ్ సన్నాహం. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? ఆన్సర్ ఈజ్ సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకుని మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకుని మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆన్సర్ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏది? కానిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ ఈజ్ అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు అనేది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం సార్వత్రికమైనది. ఇవి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శారీరక అవసరం కానిది అడిగారు ఇక్కడ. ప్రేమ అనేది శారీరక అవసరం కాదు. అవసరం ఏంటో చూద్దాం. మాతృ ఉత్సుకత, నిద్ర, నీరు ఇవి శారీరక అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? వైగాట్స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఈజ్ ప్రశ్నించడం. నెక్స్ట్ క్వశ్చన్, బండూర పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. ఇంకొకసారి చదువుతాను. బండూర పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు.
ఈ వర్గీకరణ చంద్ అనేది అడిగారండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఆన్సర్ ఈజ్ నిరంతర పునర్బలనం అనేది చంద్ అనేది. చెందినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ప్రత్యక్ష పునర్బలనం, సెకండ్ ఆప్షన్ పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, థర్డ్ ఆప్షన్ స్వీయ పునర్బలనం అనేవి సరైనవి. సరికానిది నిరంతర పునర్బలనం అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఇంకొకసారి చదువుతాను. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం ఆన్సర్ పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన. ఆన్సర్ ఇస్ 40%. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? ఆన్సర్ ఇస్ అభ్యసన. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో భావావేశ రంగానికి చందనిది ఏది? కింది వాణిలో భావావేశ రంగానికి చందనిది అండి. ఇక్కడ ఆన్సర్ ఇస్ సంశ్లేషణ. చెందినవి ఏంటో చూద్దాం. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం ఇవి చెందినవి. చెందనిది సంశ్లేషణ అనేది చందనిది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఇంకొకసారి చదువుతాను. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. ఆన్సర్ ఇస్ ఉపయోగిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? ఆన్సర్ ఇస్ బోధన పరిపక్వతల మధ్య సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్. హెర్బర్ట్ సోపానములలో చివరి సోపానం ఏది? హెర్బర్ట్ సోపానములో చివరి సోపానం ఏది? ఆన్సర్ ఇస్ పునర్విమర్శ. నెక్స్ట్ క్వశ్చన్. ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు? ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఇస్ WC బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్. అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏది? అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏది? ఆన్సర్ ఈజ్ క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ క్వశ్చన్. కింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం ఏది? కింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం ఏది? ఆన్సర్ ఈజ్ అర్థవంతమైన సంసర్గాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏది? ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏది? ఆన్సర్ ఈజ్ అభ్యసన నియమం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు సాధారణంగా వారి ఇంటి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు, కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం ఇంకొకసారి చదువుతాను. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు, కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం ఆన్సర్ ఇస్ పునర్బలన నియమం. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారి తీస్తాయని అభిప్రాయపడినవారు?
ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బండూర ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ఏది? ఇంకొకసారి చదువుతాను. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బండూర ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ఏది? ఆన్సర్ ఇస్ ప్రత్యక్ష పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సాంప్రదాయం ఏది? అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సాంప్రదాయం ఏది? ఆన్సర్ ఇస్ గెస్టాల్ట్ వాదం. నెక్స్ట్ క్వశ్చన్. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం అనేది ఆన్సర్ ఇస్ విచక్షణ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించనిది. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించనిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులు అవుతారు అనేది సంబంధించినవి ఏంటో చూద్దాం. పిల్లలు అభ్యాసకులు కాగలరు. నెక్స్ట్. ఒత్తిడి లేని అభ్యసనం జరుగుతుంది. పిల్లల్లో భాగస్వామ్యం అభ్యసనం జరుగుతుంది. ఇవి సరైనవి. సరికాని థర్డ్ ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. రఘు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డును ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఇస్ అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు. తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. 200 పదాలు గల ఒక పేరాగ్రాఫ్ను బాలాజీ 18 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 వారాల తర్వాత అతనిని అదే పేరాగ్రాఫ్ను మరలా నేర్చుకోమన్నప్పుడు అతడు 9 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతని పొదుపు గణన ఎంత? ఇంకొకసారి చదువుతాను. 200 పదాలు గల ఒక పేరాగ్రాఫ్ను బాలాజీ 18 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 వారాల తర్వాత అతనిని అదే పేరాగ్రాఫ్ను మరలా నేర్చుకోమన్నప్పుడు అతడు 9 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతని పొదుపు గణన ఎంత? ఆన్సర్ 50%. నెక్స్ట్ క్వశ్చన్. శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది. ఆన్సర్ స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే పదం ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ బ్రూనర్. నెక్స్ట్ క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఆన్సర్ ఇస్ నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్టు పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తనకు పునర్బలం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి ఏది? ఇంకొకసారి చదువుతాను. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్ట్ పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి ఏది? ఆన్సర్ నిరంతర పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. జెడ్పీడీ విస్తరణ రూపం ఆన్సర్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. కథనాలపై అనేక ప్రయోగశాల చేసిన బ్రిటిష్ మనోవైజ్ఞానికవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ బార్ట్లెట్.
కథనాలపై అనేక ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవైజ్ఞానికవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ బార్ట్లెట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్బర్ట్ అనే పిల్లవాడిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ క్రింది సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. ఆల్బర్ట్ అనే పిల్లవాడిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ క్రింది సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. ఆన్సర్ ఇస్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం. ఆన్సర్ ఇస్ 40%. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. పాలపీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవానికి గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాసుతో తాగడం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పాలపీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవానికి గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాసుతో తాగడం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ అనుగుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. సుమంత్ క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ